షాపుల్లో ఏమేం పోయాయో మొత్తం లిస్ట్ రెడీ చేసి నాకు ఇవ్వు. అలాగే ఈ విషయంలో నువ్వు కొంచెం కేర్ తీసుకున్నాను. రామదాస్ గారు, ఈ విషయంలో మీరేం వరి అవ్వద్దని చెప్పాను కదా. లేవండి, మీరు లేవండి, నేను చూసుకుంటాను, సరేనా? మీరు వెళ్ళండి. సార్ పిలిచారంట. రేయ్, అది ఆ బ్లేడ్ బ్యాచ్ తిరిగేది మీ ఏరియాలోనే కదా? అవును సార్. వాళ్ళు ఏ టైంలో తిరుగుతుంటారు? రాత్రి పూట 10:30 నుంచి 12 వరకు తిరుగుతుంటారు సార్. వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఉంటారు అనేది నాకు క్లియర్ డీటెయిల్స్ కావాలి. లారా, ఈ ఒక్క విషయంలో నాకు సాయం చేసి పెట్టు. నీకు ఏ విషయంలోనైనా నేను ఉంటాను. అలాగే సార్. వెళ్ళే పని మీద ఉండు. రేయ్ సూరి, ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు దొరకకూడదు. ఎక్కడికి పోతారా? దొంగతనాలు చేస్తారా? థ్యాంక్ యూ లారా, రేపు నేను కాల్ చేస్తా. ఉండరా, ఇప్పుడే వస్తా. జాగ్రత్త, ధైర్యంగా ఉండు. పేరేంటి? పూర్ణ. పూర్ణ. ఏంటి, ఏమైంది? సంధ్య వాళ్ళ నాన్న వచ్చారు. ఇటు తిరుగు. ఎందుకు టెన్షన్? ఏమైందని ఇప్పుడు? ఎల్లుండి పెళ్లి చూపులు. అది గనక ఓకే అయిందనుకో, నేను చచ్చిపోతాను. మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నా మీద నమ్మకం లేదా? 3 lakhs. మీరు ఇచ్చే దాంట్లో మా సీఏ గారికి వాటా తగ్గిపోతుందని తెగ బాధపడిపోతున్నారు. ఎలాగో మీ బిజినెస్ పెంచారు, లాభాలు పెరిగినాయిగా. వచ్చే నెల నుంచి పెంచండి. సంధ్య, ఇప్పుడే మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళాడు. నాన్న హెప్పు, పోనీ పద పద. వీళ్ళు మారర్రా. హలో అన్న. తమ్ముడు లారా, ఎల్లుండి మన ర్యాలీ ఉంది నాన్న. మన బ్యాచ్ తో రెడీగా ఉండాలి. ఇది కూడా బాలేదు. విజయవాడలో మన బలం చూసి ముఖ్యమంత్రి గారు ఆ కార్పొరేటర్ బాలరాజును పక్కన పెట్టి మనతో కలవాలా? ఓకే అన్న, భలేవరే. మన వాళ్ళందరికీ చెప్పేస్తాను, అన్ని రెడీ చేస్తారు, మీరేం కంగారు పడకండి. బాయ్ రాజా. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఆగండి. అన్న చూడండి. ఎమ్మెల్పీ అన్నకి ఎమ్మెల్పీ అన్నకి ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. అన్న లోపల రండి అన్న. మిషన్ ఇంపాసిబుల్. అమ్మా ఏయ్, హాయ్. ఎలా ఉన్నావ్? సంధ్య వాళ్ళ నాన్న. నా కొడుక, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా. లేపరా వాడిని. ఈ అమ్మాయి కూడా మా వాడిని లవ్ చేసినా తెలుసుకో ఫస్ట్. ఈ బ్యాచ్ కంత నాయకుడు నువ్వేనా? అంత పెద్ద పుడిగివా నువ్వు? మాట్లాడుతున్నా. అవునరా, పుడగినే తమ్ముంటే ఇప్పుడు టచ్ చేయండి. ఇప్పుడు కాదురా నీ పని. పోలీస్ స్టేషన్ లో చూసుకుంటారా నిన్ను. ఇప్పుడే చూద్దాం. ఏ పోలీస్ స్టేషన్ అంటే ఆ పోలీస్ స్టేషన్ వస్తా. ఇప్పుడే వస్తా. చూద్దాం రే, చూద్దాం. ఏంటి సార్, ఆ రామదాస్ గారు కంప్లైంట్ ఇచ్చాడా? ఇందాకే ఆడికి గట్టిగా. ఏంట్రా చూపెండ్రా, చూపెండి. అడిగి
అయితే పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం అంటారా? పోలీసులు మృతులు అనుకున్నారా? తెలుసు కొడక్క. మంచిగా మాట్లాడితే అలసైపోయావరా? థు. ఇప్పుడు తెలుసురా, తెలుసు. రై వీడికి గంటకే రౌండ్ అయింది. అలాగే సార్. లేరా లే లే లేరా. హే పాపరావు, సార్ సార్ వాడి పాత కాలేజీ గొడవల్ని సార్ ఆ మధ్య వాడేదో మర్డర్ చేశాడు కదా, అది సార్. ఈ కేసును అటెంప్టివ్ మర్డర్ అండ్ రిలేటెడ్ క్రైమ్స్ కింద మార్చి సార్. వాడి మీద రౌడీ షీట్ ఫైల్ తయారు చేయండి. ఎస్ సార్. ఇకపై వాడు మీ అమ్మాయి జోలికి రాకుండా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. బాలా, అమ్మ పిలుస్తుంది. లారా, నువ్వేం భయపడదు. కేసు గురించి నాకు వదిలి. ఐసే గాడు మా హెల్ప్ తీసుకున్నాడు, కానీ ఆ రాంబాజ్ గడు కమ్ముడిపోయాడు. మావాడు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తారు. నా కొడుకు. పోలీసు వాళ్ళని ఎవరైనా నమ్మడం మీరు చూసారా? ఆ ఎస్ఐకి మీకన్నా రామదాస్ వల్ల ఎక్కువ లాభం. అతను నెలకి లక్షలు లంచం ఇస్తాడు. మీరేమిస్తారు? ఖాళీ బీర్ బాటిల్స్ తప్ప. అందుకే మిమ్మల్ని కొట్టాడు, వాడిని పట్టాడు. డబ్బులిస్తే న్యాయం మారిపోద్దా? డబ్బులుంటే ఏమైనా చేయొచ్చా? అంతే. అందుకే మీ చేయని బట్టకి 2 లక్షలు తప్పాడు వాడు. ఏదైనా సరే ఆ రామదాస్ వదిలే సమస్య లేదు. ఈరోజు వాడ మేము తేల్చుకుంటాం సార్. ఎంత దూరమైనా వెళ్తాం. మా వాడి పెళ్లి చేసి చూపిస్తాం సార్. జాతగా నా కొడుకులు అనుకున్నారు కదా, ఇప్పుడు తెలుస్తుంది మేమంటే ఏంటో. మీరు బయటికి తీసుకొచ్చాను మాట ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తావు రామదాస్? చెప్పండి సార్, చెప్పండి. 2 రోజులు కామ్గా ఉన్నాడు. ఎమ్మెల్పీ అన్న కూడా ఊళ్ళో లేడు. వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి. ఓకే. ప్రాణం ఉంటేనే వాణ్ణి మనిషి అంటాం, న్యాయం ఉంటేనే దాన్ని చట్టం అంటాం. ప్రాణాల్ని కాపాడుకోవడానికి గదిలో బంధించిన పిల్లి కూడా ఒక్కోసారి పులిలా తిరగబడుతుంది. అలాగే న్యాయాన్ని కాపాడుకోవడానికి మనిషి కూడా ఒక్కోసారి మృగంలా తిరగబడతాడు. ఏందా చూపు? ఆ? ఇప్పుడు పిలువురా ఎస్ఐ గాడిని. ఏంట్రా కొడతావా? కేసు పెడతారా? అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? ఏం చేయలేనుకున్నారా నువ్వు? నిన్ను బెదిరించా, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టావు, జైలుకి వెళ్ళా బెయిల్ తీసుకుని బయటకు వచ్చా. ఇప్పుడు నిజంగానే మర్డర్ అటెంప్ట్ చేశా, మళ్ళీ కేసు పెట్టావు. జైలుకి వెళ్తా, బెయిల్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తా. ఈసారి చంపేస్తా. అప్పుడు ఏదో కొడుకు కేసు పెడతా చూస్తా. వెళ్ళి మీ ఎస్ఐ గారి పిలుచుకో. పెట్టరా, మళ్ళీ కేసు పెట్టరా. ఆ ఎస్ఐ గారు రావాలి, నువ్వు కేసు పెట్టాలి, నేను నిన్ను చంపాలి. పిల్లరా దాని నాకు కొడుకుని. ఏం జరిగింది? ఏ జరగలా. ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. నీ పెళ్లి మాత్రం నీ లవర్తోనే జరుగుద్ది. ఎవరు అట్టొస్తాడో చూస్తా.
ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? అదే పనిలో ఉన్నాను, నేనే కాల్ చేస్తా. సరే. సార్ సిపి గారు పర్మిషన్ లేకుండా కాల్ ట్రేస్ చేయకూడదు సార్. ఇది చాలా తప్పు సార్, ఇల్లీగల్ సార్. ఇంటర్తో ఆపేద్దాం సార్. నాకు తెలుసులేవయ్యా, నేను పోలీసు ఉండగా సార్ నువ్వు కానీ. మీ అమ్మాయి మేజరు, వాడు మేజరే. ఇలాంటి టైంలో ఎటువంటి స్టెప్ తీసుకున్నా మొత్తం కేసు అంతా మీకు రివర్స్ అయిపోద్ది. తమ్ముడు ఆ అన్న, రండి అన్న. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉన్నావు? పెళ్లి బాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ ప్రాబ్లం లేదు కదా? లేదన్నా. ఓకే. ఎరగదీసావా నీ దెబ్బకి ఆ రామదాస్ గారు బెదిరిపోయాడు. తమ్ముడు, ఎప్పుడైతే నువ్వు రామదాసుని కొట్టావో నైట్కు నైట్ పెద్ద స్టార్ అయిపోయావు తమ్ముడు. బిజవాడలో రాత్రి కూడా నా దగ్గరకు వచ్చి, ఏవండి లారా గారిని నన్ను కలుపుతారా, ఒక ఫైనాన్స్ మ్యాటర్ ఉంది, అది సెటిల్ చేసుకోవాలన్నాడు. నువ్వు ఎస్సంటే ఆ సెటిల్మెంట్ కి నిన్ను వాడిని కలుపుతా. నీకేమన్నా ప్రాబ్లం ఉంటే లాయర్ గారు నేను చూసుకుంటాం. సెటిల్మెంట్ అంటే ఏంటన్నా? ఏముంది, ఎవరికి నచ్చే న్యాయం వాడు చేసుకోవాలి. అలా కాదయ్యా తమ్ముడు, మాస్ అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వేం చేశావు? నా పెళ్లి చేయాలి, నేను రామదాస్ గారి కూతురు లవ్ చేశానంటే ఏం చేశావు? రామదాస్ గారు నిన్ను ఎట్టా బెదిరించినా, నిన్ను జైల్లో పెట్టినా ఏం చేశావు? రామదాస్ గారి బొక్కలు తీసి ఆడి కూతురు తీసుకొచ్చి వీడికిచ్చి పెళ్లి చేశావు. దాన్ని ఏమంటారు? సెటిల్మెంట్. అంటే నీ ఫ్రెండ్ లైఫ్ ని సెటిల్ చేస్తున్నావు. నీకు తెలుసా సెటిల్మెంట్ కి ఎంత వాల్యూ ఉందో? ఒక మంత్రి ఏమైనా ప్రాబ్లం వస్తే లీగల్ గా వెళ్ళడు, ఏమయ్యా లారాకి చెప్పి సెటిల్ చేయవయ్యా నా విషయం అంటాడు. డిఎస్పీ గారికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఏమయ్యా లాయర్ గారు కొంచెం లారాకి చెప్పి ఆ కొంచెం సెటిల్ చేయమంటాడు. అంత డిమాండ్ ఉందయ్యా. ఇప్పుడు బజార్కో పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా బజార్కి నీలాంటి వాడు ఒకడు సెటిల్మెంట్ ఉండబట్టే దేశం కళకళకళలాడుతుంది. ఇదిగో ఒకడు ఉన్నాడు కదా, సెటిల్మెంట్ చేయండి అని అడిగాడు. వాడి పిలువు, వాడి విషయం నువ్వు సెటిల్ చేసావనుకో, వాడి గుంపు కూడా మనతో జాయిన్ అయిపోతుంది. మనం పెద్దవాళ్ళం అయిపోతాం. నువ్వు సిటీలో టాప్ డాన్ అయిపోతావు. విజయవాడ మొత్తానికి నువ్వు అన్నట్టు నువ్వు వెస్సంటే మనం కలిసి పైకి ఎదుగుతాం లారా. ఆర్ యు ఓకే? ఆర్ యు ఓకే? ఎస్ ఓకే. విజయవాడ మనకే. ఒక్కో అనుభవం ఒక్కో ఎమోషన్ ఇస్తుంది. వాటిలో ఆవేశం కూడా ఒకటి. ఆవేశం గతాన్ని చూస్తుంది, ఆలోచన భవిష్యత్తును చూస్తుంది. ఆలోచనకు రావాలంటే ఆవేశాన్ని దాటి రావాలి. కానీ లారా తనలోని ఆవేశాన్ని మాత్రమే చూస్తున్నాడు. నేను సిమెంట్ ఐరన్ డీలర్నండి. 6 నెలల క్రితం సాంబా అనే డీలర్కి 6 లక్షల మెటీరియల్ పంపించా. వర్క్ మొత్తం పూర్తయిపోయింది, అయినా నా డబ్బులు ఇవ్వడం లేదు. అడుగుతుంటే బెదిరిస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా లంచం తీసుకొని నన్ను బెదిరిస్తున్నారు. ఏదో ఒకటి మీరే న్యాయం చేయండి. ఎవరెదురైనా ఉరిగై ఉప్పెనలా. అడుగు అన్న, డబ్బులు అన్న. డబ్బులు కావాలంటే కోర్టుకెళ్ళు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళు, నా దగ్గర లేవు. కోర్టులు పోలీసులు నేనే అనుకుని వచ్చాడు. నేను చెప్తున్నాను, డబ్బులు ఇచ్చాయి. నువ్వు అలా చూస్తే నాకేం భయం ఏదో. డబ్బులేవో. పిల్ల నా కొడక. నలుగురిని అంటేసుకొని తిరిగే ప్రతోడు రౌడీయే. డబ్బులు ఇచ్చాయి. ఉరుముల సడి